ఏషియా కప్ 2025 క్లైమాక్స్కు చేరుకుంది. ఈరోజు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్. 41 ఏళ్ల ఏషియా కప్ చరిత్రలో ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా మరియు పాకిస్తాన్ జట్లు ఫైనల్ మ్యాచ్లో తలపడిపోతున్నాయి. ఈరోజు దుబాయ్ వేదికగా జరగబోయే ఫైనల్ మ్యాచ్ మీద అయితే చాలా హైప్ క్రియేట్ అయింది. మనం లీగ్ స్టేజ్ మ్యాచ్లో చూసుకున్నా ఆర్ సూపర్ 4 స్టేజ్ మ్యాచ్లో చూసుకున్నా అంతలా హైప్ రాలేదు. కానీ ఫైనల్ మ్యాచ్కి మాత్రం చాలా హైప్ క్రియేట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ యొక్క లైవ్ టెలికాస్ట్ మన ఇండియాలో సినిమా థియేటర్స్లో స్ట్రీమ్ చేయబోతున్నారు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఈ మ్యాచ్కి అయిపోయింది అనేది. అలాగే పాకిస్తాన్లో చూసుకున్న వాళ్ళ స్టేడియంస్లో పెద్ద స్క్రీన్స్ పెట్టి ఫ్యాన్స్ని పోగేస్తున్నారంట. సో ఇలా ప్రతి చోట కూడా ఫ్యాన్స్ అయితే ఈ మ్యాచ్ కోసం చాలా గట్టిగా వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా మల్టీనేషనల్ ఈవెంట్స్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ అంటే ఎప్పుడో కానీ చూడం. ప్రీవియస్గా చూసుకుంటే 2007 సంవత్సరం T20 వరల్డ్ కప్లో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ చూసాం. అలాగే తర్వాత 2017లో ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ చూసాం. సో ఇప్పుడు రెండింటి తర్వాత మరోసారి రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ చూడబోతున్నాం. అది కూడా ప్రీవియస్ ఫైనల్ మ్యాచెస్ యొక్క స్కోర్ లైన్ 1-1గా ఉంది. అంటే 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో మన టీమిండియా పాకిస్తాన్ని డిఫీట్ చేస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో వాళ్ళు మనల్ని డిఫీట్ చేశారు. దీంతో ఫైనల్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అండ్ ఆల్సో ఈ మ్యాచ్ మీద హైప్ పెరగడానికి మరో కారణం ప్లేయర్స్ మధ్య వస్తున్న ఇష్యూస్. సో ఏషియా కప్ రెండు జట్ల మధ్య ఫస్ట్ మ్యాచ్ తర్వాత ఆ నో హ్యాండ్ షేక్ కాంట్రవర్సీ చూసాం. అండ్ దెన్ సెకండ్ మ్యాచ్ తర్వాత చూసుకుంటే ఆన్ ఫీల్డ్ గెస్చర్స్ అలాగే సూర్యకుమార్ యాదవ్ చేసిన కామెంట్స్ ఇలా చాలా హీటెడ్ మూమెంట్స్ క్రియేట్ అయ్యాయి. సో దీంతో మ్యాచ్లో ఇరు జట్ల ప్లేయర్స్ ఎలా ఆడతారని మాత్రమే కాకుండా ఆన్ ఫీల్డ్ ఎలా బిహేవ్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. బట్ ఎనివే గేమ్ ప్రకారం చూసుకుంటే ఆబ్వియస్లీ మన టీమిండియా చాలా బలంగా కనిపిస్తుంది. ఏషియా కప్లో మన వాళ్ళు అన్డిఫీటెడ్గా ఫైనల్కి వచ్చారు. అండ్ రికార్డ్ చూసుకున్న పాకిస్తాన్కి అగెనిస్ట్గా మన వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు T20 ఫార్మాట్లో 15 మ్యాచ్లు తలపడితే మన టీమిండియా 12 గెలిచింది. పాకిస్తాన్ మాత్రం 3 గెలిచారు. అలాగే ఏషియా కప్లో చూసుకున్న మన టీమిండియాకి పాకిస్తాన్ మీద చాలా మంచి రికార్డు ఉంది. సెట్ డేట్ ప్రకారం చూసుకుంటే T20 ఫార్మాట్లో పాకిస్తాన్ మన టీమిండియాకి అసలు ఎక్కడ కూడా క్లోజ్గా లేదు. ఇక ఏషియా కప్ ఫైనల్స్లో చూసుకున్న మన వాళ్ళు 11 సార్లు ఏషియా కప్ ఫైనల్ ఆడారు. అండ్ ఈ 11 సార్లు 8 సార్లు కప్పు గెలిచారు, 3 సార్లు మాత్రం ఓడిపోయారు. వేరేస్ పాకిస్తాన్ టీం చూసుకుంటే ఇప్పటివరకు కేవలం 5 సార్లు మాత్రమే ఏషియా కప్ ఫైనల్ ఆడింది. అండ్ ఈ 5 టైమ్స్లో 2 సార్లు గెలిచారు, 3 సార్లు ఓడిపోయారు. విచ్ మీన్స్ మన టీమిండియాకి ఫైనల్స్లో ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. బట్ ఎనివే ఈ స్టాట్స్ అని పక్కన పెడితే మ్యాచ్ జరిగే రోజు ఎవరైతే తక్కువ మిస్టేక్స్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలుస్తారు. మెయిన్లీ ఇలాంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచెస్లో ప్రెజర్ని ఎవరు బాగా డీల్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే దుబాయ్ గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే సర్ప్రైజింగ్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా టర్న్ అవుతుంది. అంటే నార్మల్గా చూసుకుంటే ఇక్కడ పిచ్చెస్ టోర్నమెంట్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్లోగా మారి బ్యాటింగ్ డిఫికల్ట్గా ఉండాలి. కానీ దానికి రివర్స్లో జరుగుతుంది. మనం లాస్ట్ మ్యాచ్లో చూసాం ఇండియా మరియు శ్రీలంక రెండు జట్లు కూడా 200 కంటే ఎక్కువ రన్స్ కొట్టారు. అలాగే అంతకుముందు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో కూడా రెండు జట్లు 170+ కొట్టడం చూసాం. సో డెఫినెట్లీ దుబాయ్ పిచ్చెస్ అయితే కాస్త బ్యాటింగ్ అనుకూలిస్తున్నాయి. అండ్ ఈ మ్యాచ్ కూడా మోస్ట్ లైక్లీ అలాంటి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని ఇవ్వచ్చు. అంటే ఒక ఫ్రెష్ వికెట్ ఇచ్చి దాని మీద గ్రాస్ వదిలేందుకు అవకాశం ఉంది. బట్ ఎనివే బౌలర్స్ కనుక మంచి యాక్యురసీతో టైట్ లైన్స్ వేస్తే డెఫినెట్లీ పిచ్ నుండి హెల్ప్ వస్తుంది. మెయిన్ ఎప్పట్లోనే స్పిన్నర్స్ మంచి ఎఫర్ట్ పెడితే ఖచ్చితంగా గేమ్లోకి రాగలరు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 103 T20 మ్యాచెస్ జరిగాయి. అండ్ 103 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 51 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీం 52 మ్యాచ్లో గెలిచింది. అలాగే ఈ గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 146 పరుగులుగా ఉంది. సో ఈ స్టాట్స్ బట్టి చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీంకు సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకు పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. అలాగే టోర్నమెంట్లో చూసుకుని ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 5 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ కూడా 5 మ్యాచ్లో గెలిచాయి. అంటే దీన్ని బట్టి టాస్ అనేది అంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మారదు. బట్ ఎనివే ఈ ఏషియా కప్లో ప్రీవియస్గా రెండు జట్లు తలపడినప్పుడు 2 సార్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఓడిపోయింది. అంటే పాకిస్తాన్ వాళ్ళు 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేశారు, ఓడిపోయారు. వేరేస్ మన టీమిండియా చేసి గెలిచింది. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపొచ్చు. బట్ సాధారణంగా ఇలాంటి ప్రెజర్ ఉండే ఫైనల్ మ్యాచెస్లో కెప్టెన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. ఎందుకంటే ముందు స్కోర్ బోర్డు మీద రన్స్ పెడితే తర్వాత చేసింగ్ టీం డెఫినెట్లీ ఎక్కువ ప్రెజర్ ఫీల్ అవుతారు. బట్ ఎనివే మన టీమిండియా విషయానికి వస్తే చేసింగ్ అయితే చాలా బాగా ఆడుతున్నారు కాబట్టి మన వాళ్ళు ముందు ఫీల్డింగ్ చేయడానికి మొగ్గు చూపుతారు. పైగా డ్యూ ఫ్యాక్టర్ కూడా ఎంతో కొంత వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో రెండు జట్లకి రికార్డ్ చూసుకుంటే ఇప్పటివరకు మొత్తం 5 మ్యాచ్లు తలపడ్డాయి. అంటే 5 మ్యాచ్లో మన టీమిండియా 3 గెలిస్తే పాకిస్తాన్ టీం 2 మాత్రమే గెలిచారు. అండ్ ఓవరాల్గా ఇండివిజువల్ రికార్డ్ చూసుకున్న మన టీమిండియాకే పాకిస్తాన్ టీం కంటే ఈ గ్రౌండ్లో ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. సో T20 ఫార్మాట్లో హిస్టారికల్గా అన్ని స్టాట్స్ కూడా మన టీమిండియాకి అనుకూలంగా ఉన్నాయి. కేవలం మన వాళ్ళు డీల్ చేయవలసిందల్లా ప్రెజర్ మాత్రమే. అంటే ఒత్తిడిని అధిగమిస్తే మన టీమిండియా ఈ మ్యాచ్లు ఈజీగా గెలిచేయచ్చు. ఇక టీమ్స్ విషయానికి వస్తే పాకిస్తాన్ టీం అయితే ఏషియా కప్లో స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళైతే మన టీమిండియాకి పెద్దగా కాంపిటీషన్ ఇవ్వలేకపోయారు. అండ్ మిగతా టీమ్స్కి చూసుకున్నా చాలా కష్టపడి గెలిచారు. మెయిన్లీ టోర్నమెంట్లో వాళ్ళ బ్యాటింగ్ అంతలా క్లిక్ అవ్వట్లేదు, బౌలింగ్ వల్లే మ్యాచ్లు గెలుస్తున్నారు. సో పాకిస్తాన్ టీంకి బ్యాటింగ్లో చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి కేవలం ఫర్హాన్ మాత్రమే రన్స్ కొడుతున్నాడు. కానీ ఫకర్ జమాన్ మరియు సయీం అయూబ్ అంత మంచి నిక్లో లేరు. మెయిన్లీ బుమ్రా బౌలింగ్లో 6 సిక్స్లు కొడతాడని సాటింపు వేసుకున్న సయీం అయూబ్ ఈ టోర్నమెంట్లో 4 సార్లు డక్అవుట్ అయ్యాడు. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న వాళ్ళ బ్యాట్స్మెన్ దగ్గర నుండి ఎక్కువ రన్స్ రావట్లేదు. వాళ్ళ కెప్టెన్ టెస్ట్ ఫార్మాట్ ఆడుతున్నాడు. అండ్ హుసేన్ టలాట్ మరియు మహమ్మద్ ఆరిస్ చూసుకున్నా అంత మంచిగా రన్స్ కొట్టలేకపోతున్నారు.
ఇన్ఫాక్ట్ కొన్ని మ్యాచెస్లో వాళ్ళ టైలెండర్ షాహిన్ అఫ్రిది రన్స్ కొట్టాడు అండ్ వాటి వల్లే మ్యాచ్లు గెలవగలిగారు. సో డెఫినెట్లీ పాకిస్తాన్ టీంకి అయితే బ్యాటింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళైతే చాలా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. వేరేస్ బౌలింగ్ యూనిట్ విషయానికి వస్తే బాగుంది. వాళ్ళ బౌలర్స్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నారు. మెయిన్లీ షాహిన్ అఫ్రిది మరి హరీష్ రావ్, ఈ కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. వాళ్ళిద్దరు కలిసి టోర్నమెంట్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 వికెట్స్ వరకు తీశారు. కానీ ట్రాజడీ ఏంటంటే షాహిన్ అఫ్రిది మిగతా టీమ్స్ మీద అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. కానీ మన టీమిండియాకి అగెనిస్ట్గా చూసుకుంటే ఈ టోర్నమెంట్లో అతని రికార్డ్ చాలా వరస్ట్గా ఉంది. 2 మ్యాచ్లో 1 వికెట్ కూడా తీయలేకపోయాడు అండ్ రన్స్ చూసుకుని 60 కంటే ఎక్కువ ఇస్తాడు. సో షాహిన్ అఫ్రిది అయితే మన టీమిండియా మీద క్లిక్ అవ్వట్లేదు. అండ్ రన్ మిషన్ హరీష్ రావ్ చూసుకుంటే మంచి ఫామ్లోనే ఉన్నాడు. మన టీమిండియా మీద లాస్ట్ టైం కూడా మంచిగానే బౌలింగ్ చేశాడు. బట్ స్టిల్ మన బ్యాట్స్మెన్ కౌంటర్ అటాక్ చేస్తే అతను కూడా పీక్ రన్ మిషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. సో పాకిస్తాన్ విజయ అవకాశాలు ఇద్దరు పేసర్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే వీళ్ళిద్దరూ మంచిగా వేస్తే వాళ్ళకి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా మన టీమిండియా బ్యాట్స్మెన్ వీళ్ళిద్దరిని ఉతికారిస్తే ఆ టీం గెలవలేదు. ఇక వాళ్ళ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ కూడా సేమ్ షాహిన్ అఫ్రిది కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. అంటే మిగతా టీమ్స్ మీద బేవచ్చంగా వేస్తున్నాడు. కానీ మన టీమిండియా అగెనిస్ట్గా లాస్ట్ మ్యాచ్లో చాలా రన్స్ అవ్వడం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ టోర్నమెంట్లో తన ఎకానమీ చూసుకుంటే ఓవర్ కంటే తక్కువ రన్స్ ఇస్తున్నాడు. కానీ మన టీమిండియా అగెనిస్ట్గా లాస్ట్ మ్యాచ్లో ధారాళంగా పరుగులు ఇచ్చాడు. సో పాకిస్తాన్ బౌలర్స్ అయితే సమ్వాట్ మిగతా టీమ్స్ మీద మంచిగానే వేస్తున్నప్పటికీ మన టీమిండియా అగెనిస్ట్గా స్ట్రగుల్ అవుతున్నారు. దీనివల్ల మన టీమిండియాకు కాంపిటీషన్ ఇవ్వలేకపోతుంది. కానీ ఈ టోర్నమెంట్లో వాళ్ళ ప్రోగ్రెస్ చూసుకుంటే మాత్రం ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. అంటే స్టార్టింగ్లో అంత వరస్ట్గా అయితే లేరు, ఎంతో కొంత ఇంప్రూవ్ అయి ఫైనల్కి వచ్చారు. దీంతో పాకిస్తాన్ టీంని మరీ తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళు ఇప్పుడు అండర్ డాగ్స్లో మారారు. ఎనీవే ఈ రోజు మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా సాహిబ్జాదా ఫరాన్ మరియు ఫక్కర్ జమాన్ బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో సయీం అయూబ్, నెంబర్ 4లో సల్మాన్ ఆగా, నెంబర్ 5లో హుస్సేన్ టలాట్, నెంబర్ 6లో మహమ్మద్ హారిస్, నెంబర్ 7లో మహమ్మద్ నవాజ్, నెంబర్ 8లో ఫహీమ్ అష్రఫ్, నెంబర్ 9లో షాహిన్ అఫ్రిది, నెంబర్ 10లో హరీష్ రావ్ మరియు నెంబర్ 11లో అబ్రార్ అహ్మద్ బరిలోకి దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మన వాళ్ళైతే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. ఈ టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్కి వచ్చారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మనకు అభిషేక్ శర్మ బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఈ టోర్నమెంట్లో ప్రతి మ్యాచ్లో కూడా 30+ రన్స్ కొట్టాడు. దీనివల్ల మన టీమిండియాకి ప్రతి మ్యాచ్ పాపులో కూడా చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఈ మ్యాచ్లో కనుక అభిషేక్ శర్మ 50+ స్కోర్ కొడితే రోహిత్ శర్మ మరియు కోహ్లీ రికార్డును బ్రేక్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పటివరకు మన టీమిండియాకి T20 ఫార్మాట్లో వరుసగా 4 మ్యాచ్లో 4 50s ఎవరూ కొట్టలేదు. ప్రీవియస్గా కోహ్లీ, రోహిత్ మరియు అభిషేక్ వీళ్ళ ముగ్గురు 3 50s కొట్టారు. దీంతో ఈ మ్యాచ్లో అభిషేక్ శర్మ 50+ స్కోర్ కొడితే వాళ్ళిద్దరు రికార్డును బ్రేక్ చేసి ముందుకు వెళ్ళిపోతాడు. సో డెఫినెట్లీ మన టీమిండియాకి మరోసారి అభిషేక్ శర్మ చాలా కీలకం కాబోతున్నాడు. అతను ఉంటేనే పవర్ ప్లేలో మనకి మంచి స్కోర్ వస్తుంది అండ్ దాని గేమ్ని డామినేట్ చేయగలం. అయితే టాప్ ఆర్డర్లో మిగతా ఇద్దరు బ్యాట్స్మెన్ చూసుకుంటే అంత మంచిగా ఆడలేకపోతున్నారు. శుభ్మన్ గిల్ లాస్ట్ టైం పాకిస్తాన్కి అగెనిస్ట్గా మంచిగా ఆడినప్పటికీ ఓవరాల్గా టోర్నమెంట్లో అతని స్టాట్స్ అంత మంచిగా లేవు. దీంతో మ్యాచ్లో అతను కంబ్యాక్ చేయలేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనైతే చాలా ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. మిగిలిన క్యాప్టెన్సీ ప్రెసిడెంట్ తెలియదు కానీ అతని యావరేజ్ చాలా దారుణంగా పడిపోయింది. అండ్ ఈ టోర్నమెంట్లో చూసుకున్న స్ట్రైక్ రేట్ కూడా పడిపోయింది. ఈ మ్యాచ్లో కూడా ఎక్కువ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. సో సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ అయితే గార్డెన్ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే తిలక్ వర్మ మరియు సంజు శాంసన్ లాస్ట్ మ్యాచ్లో మంచి నాక్స్ ఆడారు. దీంతో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ అయితే పెరుగుద్ది. అండ్ హార్దిక్ పాండ్యాకి చూసుకుంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. బట్ మిగతా ఇద్దరు ఆల్రౌండర్స్ అయిన అక్షర్ పటేల్ మరియు శివం దూబే వీళ్ళిద్దరూ బ్యాట్తో కాస్త స్ట్రగుల్ అవుతున్నారు. ఎక్కువ స్ట్రైక్ రేట్ తాళలేకపోతున్నారు. దూబేతో అసలు రన్స్ కొట్టలేకపోతున్నాడు. సో ఇలా మన టీమిండియా బ్యాటింగ్లో అయితే కొంతమంది ప్లేయర్స్ అవుట్ ఆఫ్ ది టచ్ ఉన్నారు. అయినా కానీ మన టీమిండియా అభిషేక్ శర్మ బ్యాటింగ్ పుణ్యమంటూ అన్డిఫీటెడ్గా ఫైనల్కి వచ్చారు. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం అందరూ కలిసికట్టుగా రాణించాలి. అభిషేక్ శర్మ మీద డిపెండ్ అవుతామంటే కుదరదు. మిగతా బ్యాట్స్మెన్ అందరూ కూడా మంచిగా ఆడితేనే మన టీమిండియాకు భారీ స్కోర్ వస్తుంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో సరిగ్గా వేయలేదు. 200 కంటే ఎక్కువ రన్స్ ఇస్తారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన బౌలింగ్లో మార్పులు జరుగుతాయి. అదేంటంటే జస్ప్రీత్ బుమ్రా తిరిగి వస్తాడు. అలాగే లాస్ట్ మ్యాచ్లో కూర్చోబెట్టిన శివం దుబేని కూడా వెనక్కి తీసుకొస్తారు. బట్ ఎనివే హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ విషయంలో మాత్రం క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. మిగతా ప్లేయర్స్ అందరూ కూడా అవైలబుల్గా ఉన్నారు. బట్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ను క్లోజ్గా అసెస్ చేస్తున్నాం. మ్యాచ్ రోజు ఉదయం అతని మీద డిసిషన్ తీసుకుంటామని చెప్పి మన బౌలింగ్ కోచ్ మోర్ని మోర్కల్ చెప్పారు. దీంతో హార్దిక్ పాండ్యా మ్యాచ్ ఆడతాడు లేదని చెప్పి కొన్ని క్వశ్చన్ మార్క్స్ అయితే వస్తున్నాయి. అయితే నాకు తెలిసి హార్దిక్ పాండ్యా మ్యాచ్లో ఖచ్చితంగా ఆడతాడు. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. వీళ్ళు హార్దిక్ పాండ్యా ఇలాంటి హై ప్రెజర్ ఉండే మ్యాచెస్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తాడు పాకిస్తాన్ టీంకి అగెనిస్ట్గా. సో అతనైతే హిమ్సెల్ఫ్ 80% ఫిట్నెస్ ఉన్నా సరే మ్యాక్సిమం మ్యాచ్ ఆడేయచ్చు. మెయిన్లీ బుమ్రా మరి హార్దిక్ పాండ్యా పేస్ కాంబినేషన్ మన టీమిండియాకి చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా బుమ్రా అయితే ఇప్పటివరకు పాకిస్తాన్ అగెనిస్ట్గా తన స్పెషల్ ట్రీట్మెంట్ని చూపించలేదు. ఈ టోర్నమెంట్లో ఆడిన 2 మ్యాచ్లు కూడా కొంతవరకు రన్స్కి వెళ్ళాడు. దీంతో ఈ మ్యాచ్లో కంబ్యాక్ చేయాలి, పాకిస్తాన్ టీంని గట్టిగా వేసుకోవాలని చెప్పి బుమ్రా కసిగా ఉంటాడు. మెయిన్లీ బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో అతను మంచి కంబ్యాక్ చేయడం చూసాం. సో పేస్ బౌలింగ్ భారాన్ని అయితే హార్దిక్ పాండ్యా, బుమ్రా మరి శివం దుబే వీళ్ళు ముగ్గురు మోస్తారు. వేరే స్పిన్ అటాక్ చూసుకుంటే వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ మరి అక్షర్ ముగ్గురు కూడా మంచిగానే వేస్తున్నారు. మెయిన్లీ కుల్దీప్ ప్రతి మ్యాచ్లో కూడా వికెట్లు తీస్తున్నాడు. అండ్ వరుణ్ చక్రవర్తి కూడా చాలా డీసెంట్ బౌలింగ్ చేస్తున్నాడు. బట్ అక్షర్ పటేలే కాస్త ఆట్ అండ్ కోల్ వేస్తున్నాడు. అంటే ఒక మ్యాచ్లో బాగా వేస్తున్నాడు, ఒక మ్యాచ్లో రన్స్ ఇస్తున్నాడు. కానీ ఓవరాల్గా చూసుకుంటే మన బౌలింగ్ అటాక్ మంచిగానే ఉంది. పైగా ముందు చెప్పుకున్నట్టే పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అంత మంచి ఫామ్లో లేరు. దీంతో మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్ మంచి డిసిప్లిన్తో బౌలింగ్ చేస్తే ఈజీగా పాకిస్తాన్ టీంని డామినేట్ చేయొచ్చు. ఇక మ్యాచ్ కోసం మన టీమిండియా ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఓపెనర్స్గా శుభ్మన్ గిల్ మరియు అభిషేక్ శర్మ బరిలోకి దిగుతారు.
ఇక తర్వాత నెంబర్ 3లో సూర్యకుమార్ యాదవ్, నెంబర్ 4లో తిలక్ వర్మ, నెంబర్ 5లో సంజు శాంసన్, నెంబర్ 6లో శివం దూబే, నెంబర్ 7లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా మరియు నెంబర్ 11లో వరుణ్ చక్రవర్తి బరిలో దిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎనివే ఈ మ్యాచ్లో మెయిన్ కాంటెస్ట్ మన టీమిండియా బ్యాట్స్మెన్కి మరియు పాకిస్తాన్ బౌలర్స్కి మధ్య ఉంటుంది. మెయిన్లీ పవర్ ప్లేలో అభిషేక్ శర్మ వర్సెస్ షాహిన్ అఫ్రిది మరోసారి వీళ్ళిద్దరి మధ్య బ్యాట్లో ఉండిపోతుంది. సో ప్రీవియస్గా చూసుకుంటే 2 మ్యాచ్లు కూడా అభిషేక్ షాహిన్ అఫ్రిదిని ఉతికారేశాడు. 14 బంతులు 31 పరుగులు చేశాడు. ఇన్ఫాక్ట్ 2 మ్యాచ్లు కూడా ఫస్ట్ బాల్కి బాల్ను బౌండరీ బయట కొట్టేశాడు. సో దీంతో పవర్ ప్లేలో మరోసారి వీళ్ళిద్దరి మధ్య ఒక ఇంట్రెస్టింగ్ బ్యాట్లో ఉండిపోతుంది. అయితే మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్కి కష్టాలు పెరగచ్చు. ఎందుకంటే హరీష్ రావుకి అగెనిస్ట్గా అతనికి మంచి రికార్డ్ లేదు. 3 ఇన్నింగ్స్లో 10 బంతులు ఆడితే అతను బౌలింగ్లో 3 సార్లు అవుట్ అయిపోయాడు. దీంతో ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అతను ఎలా ఫేస్ చేస్తారనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక పాకిస్తాన్ బ్యాట్స్మెన్ సైడ్ నుంచి చూసుకుంటే ఫరాన్ అయితే బుమ్రా బౌలింగ్లో కొన్ని 6లు కొట్టాడు. దీంతో ఈ మ్యాచ్లో బుమ్రా అతని కోసం ఎలాంటి ప్లాన్ వేసుకొస్తాడనేది చాలా కీ పాయింట్గా మారిపోతుంది. మెయిన్లీ బుమ్రా కనుక ఎర్లీగా ఫరాన్ అవుట్ చేస్తే ఆ టీం ఖచ్చితంగా 150 కూడా కొట్టలేదు. ఇక దాంతోపాటు పాకిస్తాన్ బ్యాటింగ్లో ఎక్స్పీరియన్స్ అయిన ఫకర్ జమాన్ కూడా కాస్త డేంజరస్ ప్లేయర్. మెయిన్లీ చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో 1 సెంచరీ కొట్టడం చూసాం. ఈవెన్ అది బుమ్రా యొక్క నో బాల్ వల్ల పాసిబుల్ అయినప్పటికీ స్టిల్ అతనికైతే మంచి రికార్డు కనిపిస్తుంది. దీంతో మన టీమిండియా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మెయిన్లీ ఫకర్ జమాన్ స్పిన్కి అగెనిస్ట్గా చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. దీంతో మన వాళ్ళు పవర్ ప్లేలో ఎర్లీగా స్పిన్ బౌలర్ని తీసుకొస్తే ఫకర్ జమాన్ అవుట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మేజర్ బ్యాటిల్స్ ఈ ప్లేయర్స్ మధ్య ఉండబోతున్నాయి అండ్ మోస్ట్ లైక్లీ ఇవే మ్యాచ్ను కూడా డిసైడ్ చేయొచ్చు. బట్ ఎనివే ఫీల్డింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం మన టీమిండియా కాస్త వెనకబడ్డారు. మన వాళ్ళు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఈ మ్యాచ్లో ఎవరైతే ఫీల్డింగ్ విషయంలో తక్కువ తప్పులు చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరైతే ప్రెజర్ను బాగా డీల్ చేస్తారో వాళ్ళ మ్యాచ్ గెలుస్తారు. చూడాలి మరి మన టీమిండియా పాకిస్తాన్ మీద టోర్నమెంట్లో హ్యాట్రిక్ విక్టరీ కొట్టి 9వ సారి కప్ కైవసం చేసుకుంటారు లేదనేది.